జూన్ 14 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ బ్లడ్ డోనర్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇతివృత్తం చూస్తే 1 డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ గివ్ బ్లడ్ సేవ్ లైఫ్స్ అని చెప్తున్నారు. లైక్ ఒక్క మానవత్వం అనేటువంటిది ఉండాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని చేయాలి. రక్తదానాన్ని చేయడం వల్ల ప్రాణదాతగా మిగులుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో దాన్ని వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం చెప్తూ ఉంటాం. సో మరి దీనికి జరపడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ బ్లడ్కి సంబంధించి గ్రూప్స్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్స్ లైక్ ఏ అని, ఏబి అని, ఓ. మళ్ళీ దీంట్లోనే వి హ్యావ్ బ్లడ్ గ్రూప్స్ లైక్ దాంతోపాటు బి అనేటువంటి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఇక దాంతోపాటు దీనిలో పాజిటివ్ ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ ఉంటుంది. అలా బ్లడ్ గ్రూప్స్లో ఇన్ని రకాలు ఉంటాయని కనిపెట్టినటువంటి వ్యక్తి పేరు కార్ల్ ల్యాండ్ స్టైనర్ అని అంటాం. కార్ల్ ల్యాండ్ స్టైనర్. సో వారి యొక్క జన్మదినోత్సవానికి గుర్తుగా మనము ఈ యొక్క వరల్డ్ బ్లడ్ డోనర్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో వీరు జన్మించినది జూన్ 14, 1868లో జన్మించారు వీరు. సో వీరు ఆస్ట్రేలియాకి చెందినటువంటి వ్యక్తి. లైక్ ఆస్ట్రేలియన్ బయాలజిస్ట్, ఫిజిషియన్, ఇమ్యునాలజిస్ట్. సో వీరు యొక్క ఏబిఓ బ్లడ్ గ్రూప్ని 1901లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే మరణాలు అనేటువంటి తగ్గినాయి. మరి అంతకుముందు ఎలా ఏం చేసేవాళ్ళు అంటే, ఈ బ్లడ్ గ్రూప్ అంటే లైక్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ చేసేవాళ్ళు. అంటే బ్లడ్ గ్రూప్ పర్టికులర్గా ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి ట్రాన్స్ఫ్యూషన్ కాకుండా వాళ్ళకి నచ్చినట్టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయటం వల్ల చాలామంది కూడా ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్నటువంటి పేషెంట్లలో బ్లడ్ అనేటువంటిది క్లాటింగ్ అయింది. అంటే బ్లడ్ అనేటువంటిది గడ్డ కట్టడం ద్వారా చాలామంది కూడా మరణించడం జరిగింది. ఇక వీరు ఈ 1901లో ఈ బ్లడ్ గ్రూప్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ బ్లడ్కి చెందినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూషన్ చేయటం వల్ల మరణాల యొక్క రేట్ని తగ్గించగలిగారు. ఇక దాని తర్వాత మరి వీరు చేసినటువంటి కార్యక్రమానికి గాను నోబెల్ ప్రైజ్ మెడిసిన్లో 1930లో వచ్చింది. సో నోబెల్ ప్రైజ్ని మెడిసిన్ కేటగిరీ కింద 1930లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనం వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. ఇక దాంతోపాటు ఓ అనేటువంటి బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, అంటే దాన్ని ఓ నెగిటివ్ అని అంటాం. ఆ ఓ నెగిటివ్ని యూనివర్సల్ బ్లడ్ డోనర్గా పిలుస్తూ ఉంటాం. లైక్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనర్గా అంటే విశ్వదాతగా పిలుస్తూ ఉంటాం.